నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే 14 తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. సో, ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలుంటాయనే విశ్లేషణ చేద్దాము. సో, ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగ్రహం మనకి మే 14 తారీఖున రాత్రి 11 గంటల 20 నిమిషాలకి మనకి న్యూఢిల్లీని గనక మనము లొకేషన్‌గా తీసుకున్నట్లయితే గనక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 14 తారీఖు నుంచి కూడా అక్టోబర్ 18 తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరిగి 18 తారీఖు అక్టోబర్ లో కర్కాటక రాశిలోకి వక్రగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట. సో, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం జరిగి డిసెంబర్ 5 తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్ లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూన్ 2 తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున రాశిలో సంచారంలో ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 2 రాశులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట. అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు. ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉంటుందన్నమాట. సో, గురువు మనకి జనరల్‌గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటామన్నమాట. ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలిస్తారు. శుభగ్రహము. మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము కాలిక్యులేషన్స్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటామన్నమాట. జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు. మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి, మన మారల్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి. మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా? లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా? అనేది కూడా మనకి జన్మ జాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్‌ని బట్టి మనకి తెలుసుకుంటామనమాట. గురువు మనకి విద్యాకారకుడు కూడా అన్నమాట. అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి, ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్‌లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురువు గ్రహం ఒక కాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అది కాకుండా పుత్రకారకుడు. అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్ లోకి తీసుకుంటాము. కొన్ని క్లాసిక్స్ మనకేం చెప్తాయంటే ధనకారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధనస్థానానికి ఆహ్, గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి, అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్‌లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికి కూడా గురు గ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుందనమాట. సో, అలాంటి గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను. మిథున రాశి వాళ్ళకి గురు గోచారము ఎలా ఉండబోతుందో చూద్దామండి. మిథున రాశి వాళ్ళకి జన్మంలోకే గురువు సంచారం అంటే మిథున రాశి కానివ్వండి, మిథున లగ్నం కానివ్వండి. సో, ఇక్కడ గురువు జన్మంలోకొచ్చినప్పుడు ఏంటంటే లగ్నంలో ట్రాన్సిట్ పంచమ స్థానాన్ని చూస్తారు, భాగ్యస్థానాన్ని చూస్తారు. అండ్ మిథున రాశి వాళ్ళకి సప్తమ స్థానాన్ని, దశమ స్థానాన్ని గురువు నైసర్గికంగా రూల్ చేస్తారు కాబట్టి, మిథున రాశి వాళ్ళకి జనరల్‌గా గురువు బాధక గ్రహంగా మనము కన్సిడరేషన్‌లోకి తీసుకోవచ్చు. కాకపోతే జన్మంలో గురువు సంచారము అందులో 2 మెయిన్ త్రికోణాస్‌ని రూల్ ఆ వీక్షణ పడుతుంది కాబట్టి పంచమ వీక్షణ అండ్ భాగ్యస్థానం పైన కూడా వీక్షణ పడుతుంది కాబట్టి, ఈ మిథున రాశి వాళ్ళకి ఏమవుతుందంటే, ఇదివరకు చాలా చికాకుల పరిస్థితుల్లో ఉన్న మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు ఒక కొత్త ఊరట వస్తుందనమాట. ఒక కొత్త ఎనర్జీని వాళ్ళు ఫీల్ అవుతున్న రకంగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఎటు చూసినా కూడా వీళ్ళకంత పాజిటివిటీ కనిపించడము, ఏదో ఒక కొత్తదనము లాగా వీళ్ళకి అనిపించడము అనే పరిస్థితులైతే గురువు గోచారం వల్ల కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఆకస్మికంగా ఎవరైనా మంచి గురువులు తారసపడడము, వాళ్ళ వల్ల వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడము, లేదా ఏదైనా టెంపుల్స్ దర్శనం చేసుకోవడము, ఆహ్, ధార్మికంగా ఉండడం. ఇదివరకు ఏదన్నా ఒక ప్యాటర్న్ గనక ఫాలో అవుతూ ఉంటే గనక, ఆ ప్యాటర్న్ నుంచి కొద్దిగా చేంజెస్ చేసుకొని, వాళ్ళ బిహేవియర్‌లో చేంజెస్ చేసుకొని, కొద్దిగా మెచ్యూరిటీ థింకింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఈ దూకుడుతనము పనులు కాకుండా కొద్దిగా లౌక్యం ప్రదర్శించి, ఆచితూచి అడుగులు వేసేలాగా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఎవరైనా సరే మిథున రాశి వాళ్ళు హైయర్ స్టడీస్ అంటే ఏదైనా ఎక్కువ స్థాయిలో ఉన్న స్టడీస్ ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే కనుక అంటే ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత
నేను ఇంకా బెటర్‌గా కెరియర్‌లో క్లిక్ అవ్వాలి అని అనుకుంటున్నాను కాబట్టి నాకు ఎడ్యుకేషన్ పరంగా నాకు హెల్ప్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదైనా ఒక స్కిల్స్ నేర్చుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అది వీళ్ళు ఇండియన్ యూనివర్సిటీస్‌తో చేస్తారా? లేకపోతే ఫారెన్ యూనివర్సిటీస్‌తో చేస్తారా? అనేది కూడా వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకాన్ని బట్టి కూడా మనము విశ్లేషణ చేసుకోవచ్చు. కాకపోతే న్యూ స్కిల్స్ నేర్చుకోవడం అనేది మాత్రం మనకి మిథున రాశి వాళ్ళకి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. మిథున రాశి వాళ్ళ పిల్లల పైన కూడా ఎక్కువ ఫోకస్ పెట్టే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంచమ స్థానము మనకి పుత్రస్థానం లాగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కూడా దగ్గరుండి అన్ని విషయాలు చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నెగ్లిజెన్సీ ఉండదు. వేకువజామునే నిద్ర లేవడము, పూజారాధనలో ఉండడము ఇలాంటివి కూడా చాలా కొత్త కొత్త టెక్నిక్స్ అన్ని కూడా మిథున రాశి వాళ్ళు ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళకి కెరియర్ విషయంలో కూడా ఎందుకంటే సప్తమాధిపతి, దశమాధిపతి లగ్నంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కెరియర్ పరంగా వీళ్ళకి మంచి నెట్వర్క్ సర్కిల్ పెరగడము, ఆ నెట్వర్క్ సర్కిల్ వల్ల వీళ్ళకి ఒక రికగ్నిషన్ రావడము, వీళ్ళు ఒక ఎవరైనా నార్మల్ అసోసియేట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు టీమ్ లీడర్ పొజిషన్స్‌కి ట్రై చేయడము, లేకపోతే టీమ్ లీడర్ పొజిషన్స్‌లో ఉన్న వాళ్ళు లీడర్‌షిప్ రోల్స్‌కి వెళ్ళడము, వీళ్ళ తెలివితేటలకి ఎదుటి వాళ్ళు చాలా ఆహ్, అప్రిషియేట్ చేయడము, ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ గురు గోచారము మిథున రాశిలో ఉన్నన్ని రోజులు కూడా మీరు ఒక మంచి కెరియర్‌ని సెట్ చేసుకోవడానికి అంటే వచ్చే 12 సంవత్సరాల వరకు మీకంటూ ఒక రికగ్నిషన్ రావడానికి ఇప్పుడు మీరు బీజం వేసుకున్నట్లయితే గనక, ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే గనక, మీకు ఈ గురు గోచారం చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏముంటుందంటే, ఎప్పుడైతే లగ్నంలోకి గురు సంచారం జరుగుతుందో, గురువు ఎక్కడ కూర్చుంటే అక్కడ వృద్ధి చెందుతాడు కాబట్టి, మీకు లగ్నం అంటే మన బాడీ, ఫిజికల్ బాడీని గూడా మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి, కొద్దిగా బరువు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడు మనం జనరల్‌గా బరువు పెరుగుతూ ఉంటాం గదా! ఆ విషయంలో అన్నమాట. ఓవర్ ఈటింగ్ కూడా కొద్దిగా కనిపిస్తూ ఉంటది. కొద్దిగా ఈ నెయ్యి వస్తువులు, స్వీట్స్ ఇవన్నీ కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉండండి వీలైనంత మట్టుకు. మీకు మంచి గురువులు తారసపడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల మీరు చాలా మంచి విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. మీ ఇష్ట దేవత ఆరాధన ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళ పట్ల గౌరవం పెరుగుతుంది. ఇంట్లో గృహశాంతి నెలకొల్తుంది. ఇదివరకు చాలా చికాకుల్లో ఉన్న మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అని మనము చెప్పుకోవచ్చనమాట. సో, ఇంకా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావాలి. మీకు వ్యక్తిగతంగా దశ అంతర్దశల పరంగా గూడా మీకు గురు గ్రహము ఇప్పుడు ఏదైతే గోచారం జరుగుతుందో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండాలి అని అనుకున్నట్టయితే గనక వీలైనంత మటుకు దత్తపారాయణం చేసుకోవడం. అంటే గురుదత్త చరిత్ర ఉంటుంది కదా! అది రెగ్యులర్‌గా చదువుకోవడము. దానివల్ల మీకు కొద్దిగా జ్ఞానం పెరిగి, ఆ జ్ఞానాన్ని మీరు చిన్న పిల్లలకి ట్రాన్స్‌ఫర్ చేసే ప్రయత్నం చేసుకున్నా, లేకపోతే కొంతమందికి ఆర్ఫనేజెస్ ఉంటాయి. అంటే చిన్న పిల్లలకి అనాథ శరణాలయాలుంటాయి కదా! అక్కడికి ఎళ్లి మీరు బుక్స్ పంచిపెట్టడం కానివ్వండి, పెన్స్, బుక్స్, పెన్సిల్స్ ఆ పిల్లలకి ఏది అవసరమైతే అది పంచిపెట్టడం కానివ్వండి, లేకపోతే భోజనం పెట్టడము, చిన్న పిల్లలకి భోజనం పెట్టడము. మీకు ఆర్థికంగా ఎంతవరకు మీ స్తోమత ఉందో అంతవరకు మీరు చేసుకోగలిగితే, ఈ గురు గోచారం మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. అది కాకుండా ఏదైనా ఒక గురు మంత్రం తీసుకొని ప్రతిరోజు కూడా ఈ గురువు మీకు మిథున రాశిలో ట్రాన్సిషన్ అంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఉంటారు కాబట్టి, మధ్యలో వక్రీగతి చెందినా సరే ఎప్పుడైతే మీకు ఈ ఏదన్నా ఒక గురు మంత్రం తీసుకొని, మీరు ప్రతిరోజు కూడా ఒక 108 సార్లు గనక ఆ గురు స్తోత్రం గనక మీరు పారాయణం చేసుకుంటే చిన్ని మంత్రం. ఓం బృహస్పతయే నమః ఇలాంటి మంత్రం ఏదన్నా తీసుకొని మీరు 108 టైమ్స్ చేసుకున్నట్లయితే, మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చి ఒక పాజిటివ్ ఆరా మీకొస్తుంది. దానివల్ల మీరు ఎదుటి వాళ్ళకి కూడా జ్ఞానం పంచే మార్గంలో మీరుంటారు. సో, ఈ పర్టిక్యులర్ గురు సంచారంని మాత్రం మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని మంచి వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేయండి.